జమ్మూ కాశ్మీర్ పహల్గాంలో ఉగ్రవాదుల నరమేధాన్ని యావత్ ప్రపంచం ముగ్ధ కంఠంతో ఖండిస్తుందని, భారత్ ఉగ్రవాద చర్యలకు ధీటుగా సమాధానం చెప్తుందని తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ఉద్ఘాటించారు. జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఉగ్రవాద దాడిని నిరసిస్తూ బాధితులకు సంఘీభావంగా జనసేన ఆధ్వర్యంలో 3 రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించింది. ఇందులో భాగంగా 3వ రోజు తిరుపతి నాలుకాళ్ల మండపం వద్ద జనసేన ఆధ్వర్యంలో మానవహారంగా ఏర్పాటై నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా జన సైనికులకు, వీర మహిళలకు, నాయకులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంలో తిరుపతి నియోజకవర్గంలో జనసేన పార్టీ ఆఫీసులో ఫ్లాగ్ను కూడా మొదటి రోజు సంతాపం తెలియదు ఫ్లాగ్ను ఆఫ్ దించి అదే రోజు క్యాండిల్ ర్యాలీ చేయడం కూడా జరిగింది. సంతాపం తెలియజేయడం కూడా జరిగింది. రెండవ రోజు మౌన దీక్ష కూడా వహించి చనిపోయిన యాత్రికులకు సంతాపం తెలియడానికి రెండో రోజు కూడా సంతాపం తెలియజేయడం జరిగింది. ఈరోజు ఆఖరి రోజుగా 3వ రోజు మానవహారం నాలుకాళ్ల మండపం ఎదురుగా తిరుపతి నగరంలో మానవహారం చేసి చనిపోయిన వారికి, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలియజేయడం కూడా జరిగింది. ఈ యొక్క దుశ్చర్యను గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా ఖండించడం జరిగింది. గౌరవ ప్రధానమంత్రి, యావత్ భారతదేశం అందరూ కూడా దిగ్భ్రాంతి చెందడం జరిగింది. అటువంటి సమయంలో మన రాష్ట్రంలో 2 చనిపోతే ఆ 2ని కూడా గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి వర్యులు స్వయంగా వచ్చి వారికి సంతాపం తెలియజేయడం, వారి కుటుంబ సభ్యులకు పరామర్శించడం, ధైర్యం చెప్పడం, కావలిలో అదేవిధంగా రెండోది వైజాగ్లో 2 చోట్ల కూడా ఒకే రోజున రోడ్లో వచ్చి మళ్ళీ స్పెషల్ బైక్లో వెళ్ళి 2 చోట్ల కూడా 2 కుటుంబాలకు చనిపోయిన యాత్రికులకు సంతాపం తెలియజేస్తూ కుటుంబ సభ్యులను తెలియజేయడం జరిగింది. భారతీయులపైన తీవ్రవాదులు చేసినటువంటి దాడి భారతదేశం మొత్తం ప్రతి ఒక్కరి కంట నీరు వస్తుంది. ఈ యొక్క విషాదగాథలో పవన్ కళ్యాణ్ గారు 3 రోజుల పాటు వాళ్ళకి సంతాప సభ తెలియజేయాలని చెప్పి అందరిలో చైతన్యం తీసుకొచ్చే విధంగా ఆంధ్రప్రదేశ్లో జనసేన పార్టీ 3 రోజులు, ఒక రోజు జెండా సగానికి ఎగరేసి, రెండో రోజు మౌన ప్రదక్షిణ చేసి, 3వ రోజు మానవహారం చేసి వాళ్ళకి సంఘీభావం తెలియజేస్తూ, ఇలాంటి పాకిస్తాన్ ఆడంగి వెధవలు దొంగ దెబ్బ తీయడం కాదు, మీకు దమ్ము ధైర్యం, మీకు మొగతనం ఉంటే భారతీయులతో నేరుగా తలపడలే తప్ప సామాన్య ప్రజలపైన దొంగచాటుగా దాడి చేయడం కాదు. తొందరలోనే మీ అందరికీ పాకిస్తాన్ కుత్తేగాలందరికీ కూడా గుణపాఠం తెలియజేస్తామని చెప్పి కూడా హెచ్చరిస్తున్నాం.